అందరికీ నమస్కారం. ఇవాళ రోజున 2 సంవత్సరాల క్రితం బొబ్బిలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ తమ గుండెల్లో పెట్టుకొని నన్ను అఖండమైనటువంటి మెజార్టీతో, బొబ్బిలి రాజకీయ చరిత్రలో ఏనాడు లేని విధంగా అఖండమైనటువంటి మెజార్టీతో నన్ను గెలిపించి మీ అందరు సేవ చేసుకునే అవకాశం, అదృష్టం కల్పించినటువంటి రోజు 2 సంవత్సరాల క్రితం. ఈ రాష్ట్రానికి కూడా ఒక వెలుగు నింపినటువంటి రోజు. ఆ వెలుగు దిశగా రాష్ట్ర పరిధిలోని ముఖ్యమంత్రి గారు అవనివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు అవనివ్వండి, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి ప్రజాపాలన అందిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మరి అహర్నిశలు ప్రజలకి సేవలు అందించడానికి, బొబ్బిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నం, కృషి నేను చేస్తున్నాను. బొబ్బిలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు నా ప్రజలు, నా నియోజకవర్గం యొక్క లో వెలుగులు నింపడానికి ఆ భగవంతుడు నాకు శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరోసారి నా నియోజకవర్గ ప్రజలకి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.